తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఈసీ ఆదేశాల మేరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈస్ట్ వెస్ట్ పోలీస్ స్టేషన్ల సీఐలు శివప్రసాద్ రెడ్డి, శివప్రసాద్ తో పాటు ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే అలిపిరి సీఐ దేవేంద్రను వీఆర్ కు బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష, అసిస్టెంట్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి కూడా సస్పెన్షన్ కు గురయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వ్యవహారంలో, ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో ఒక్కసారిగా వివాదం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సంఘం దీనిపైన లోతైన దర్యాప్తు జరిపి చివరకు సంబంధిత అధికారులపైన కొరడా జులిపిస్తోంది. ఇప్పటికే మనకు తెలుసు, ఏకంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష, అట్లాగే తిరుపతి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసినారు. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ల పరంపర ఇవాళ కూడా కొనసాగింది. ఇవాళ ఏకంగా పోలీసుల పైన ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. ఆ ఎన్నికల సమయంలో ఈస్ట్ పోలీస్ స్టేషన్, అలాగే వెస్ట్ పోలీస్ స్టేషన్లకు సీఐలుగా ఉన్న శివప్రసాద్ రెడ్డి, అలాగే శివప్రసాద్, ఇంకా ఎస్ఐగా ఉన్న జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న ద్వారకానాథ్ రెడ్డిల పైన ఎన్నికల సంఘం సస్పెన్షన్ కు సిఫారసు చేసింది. అట్లాగే అలిపిరి సీఐగా ఉన్న దేవేంద్రాచారి పైన వీఆర్ కు పంపింది. అంటే మొత్తంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ కొద్దిసేపటి క్రితమే ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఒక్కసారిగా వ్యవహారం ఇప్పటికి కూడా తీవ్ర స్థాయిలో రగులుతోందని చెప్పక తప్పదు. ఈ వ్యవహారంలో ఇంకా కూడా కొంతమంది రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున సస్పెన్షన్ కు గురయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం లోతైన దర్యాప్తు జరిపి ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ వరకు, అంటే కలెక్టర్ దగ్గర నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు అందరినీ కూడా సస్పెన్షన్ చేస్తుందంటే ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే మురళి, ఈ వివాదంలో ఇంకా ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది ఎన్నికల సంఘం? తప్పనిసరిగా ప్రధానంగా ఆ రోజు లోక్సభ ఉప ఎన్నికల విషయంలో దొంగ ఓట్లు తయారైంది అనే అంశాన్ని ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 30 నుంచి 40 వేలకు పైగా దొంగ నోట్లను క్రియేట్ చేశారు. వీరంతా కూడా అంటే ఎన్నికల సంఘం అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడి నుంచి ఖాళీ ఓటర్ ఐడిను డౌన్లోడ్ చేసుకొని అందులో పేర్లను ఎక్కించి చివరికి ఆ మేరకు దొంగ నకిలీ ఎపిక్ కార్డులు తయారు చేశారనేది ఎన్నికల సంఘం భావిస్తుంది. దేశంలో మరెక్కడ కూడా ఈ తరహా కుంభకోణం జరిగిన దాఖలాలు లేవు. ఏకంగా ఎపిక్ కార్డులనే నకిలీలు తయారు చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు అప్పుడు ఎవరైతే ఇప్పుడు కలెక్టర్ గాను అప్పుడు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా ఉన్న ఆయన వెబ్సైట్ నుంచే కూడా గిరీష యొక్క అఫీషియల్ లాగిన్ నుంచి ఈ మేరకు జరిగిందనేది ప్రధానంగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంలో సహకరించిన రెవెన్యూ సిబ్బంది, అట్లాగే ఆ రోజు జరిగిన గొడవల్లో దొంగ ఓట్లను ఇతర పార్టీల వాళ్ళు పోలీసులకు పట్టించినప్పటికీ ఆ పోలీసులు వారిపై కేసు నమోదు చేయకపోగా వారందరినీ వదిలేశారని, ఈ నేపథ్యంలో పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇవాళ పోలీసుల పైన ఎన్నికల సంఘం కొరడా జలిపించింది. అయితే రెవెన్యూ విషయానికి వస్తే ఇప్పటికే కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ సస్పెండ్ అయిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంకా కూడా కింది స్థాయి సిబ్బంది ఆ రోజు అంటే ఎంఆర్ఓగా ఉన్నారు, ఇంకా ఎన్నికల విధుల్లో వివిధ రూపాల్లో పాల్గొన్న రెవెన్యూ సిబ్బంది కూడా వారిపై 1-2 రోజుల సస్పెన్షన్ వేటు పడవచ్చు. దాదాపు ఒక 25 మంది దాకా ఇంకా కూడా సస్పెండ్ అయ్యే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ మురళి.